వియర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము నీమ్స్ హాస్పిటల్లో. అయితే నీమ్స్ హాస్పిటల్ గత కొద్ది రోజులుగా ఎంతో మంది పేషెంట్స్ని వాళ్ళకున్న జబ్బులు నయం చేయడానికి పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక 1000 మంది చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. వేరియస్ స్టేట్స్ నుంచి వేరియస్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ అనేది జరిగిందని తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి ఎమర్జెన్సీ బిల్డింగ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి 5th ఫ్లోర్లో ప్యానెల్ బోర్డు వద్దన షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అయితే ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అక్కడ వార్డ్స్ ఏమీ లేవు, ఓన్లీ ఆడిటోరియం ఉండడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. మనం ఈవెన్ విజువల్స్ లో కూడా చూడొచ్చు. యాక్చువల్గా ఇది కనిపిస్తున్నటువంటి ఎమర్జెన్సీ బ్లాక్ ఏదైతే ఉందో ఇందులోనే అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్. కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి మనకు చూస్తే కరెక్ట్గా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది, ఎక్కడ పొగ అన్నది దట్టంగా అలుముకున్నది అన్నది మనకు అర్థమవుతుంది. కాకపోతే మనం ఇక్కడ చూస్తున్నాం వెనకాల బార్కెట్ కూడా వేసింది. ఇక్కడ ఎవరు కూడా పోలీసులు అటువైపు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఈవినింగ్ టైమ్స్లో అరౌండ్ 4-4:30 ఆ టైంలో జరిగిందని చెప్పి తెలుస్తుంది. అయితే ఆ టైంలో షార్ట్ సర్క్యూట్స్ని నివారించడం కోసం ఆ మంటలు చెలరేగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఫైర్ ఇబ్బందిని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు వచ్చి మంటల్ని అదుపు చేశారు. ఆ పొగలు అలుముకోవడం వల్ల కొంతమందికి కొంతవరకు ఇబ్బంది అయితే కలిగింది, కానీ ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. వెంటనే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇతర ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడైతే బార్కెట్ వేసేసి క్లోజ్ చేసేసారు. ఎమర్జెన్సీ బ్లాక్లో అత్యవసర పరిస్థితులు మాత్రమే ఎవరన్నా ఏమన్నా అవసరం ఉంటేనే ఇటువంటి బిల్డింగ్స్లోకి వాళ్ళని రాణిస్తారు. బయట అవుట్ సైడర్స్ని అయితే ఎవరిని అలో చేయరు. ఓన్లీ ఇది ప్యానెల్ బోర్డులో జరిగినటువంటి చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలే తప్పితే ప్రమాదకరమైనది అయితే ఏదీ లేదు. అండ్ పేషెంట్స్ కూడా చాలా సేఫ్గా ఉన్నారు. ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇన్ కేస్ ఏమైనా జరుగుంటే ఈ పాటికే బయట ఇన్ఫర్మేషన్ అంతా లీక్ అయిపోయింది. పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇక్కడికి పోయే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. అనుకోకుండా ఏదన్నా ఈ అగ్ని ప్రమాదం వల్ల ఎవరికన్నా ఏమన్నా ఇంజురీస్ అయ్యాయా అన్న ఈ ప్రాంతంలో కూడా చూస్తున్నారు. ఎమర్జెన్సీ బ్లాక్ మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న నీమ్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చెప్పడం జరిగింది ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం లేదని చెప్పి. కాకపోతే ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్స్ కానీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు చిన్న భయోందనలకు అయితే గురయ్యారు. కానీ విషయం తెలుసుకున్న తర్వాత ఓన్లీ ప్యానెల్ బోర్డు జరిగిన సర్క్యూట్ వల్లనే ఇలా కొంత మంటలు రేగాయి కాబట్టి అలాగే ఫైర్ ఇంజన్ వాళ్ళు వెంటనే వచ్చి మంటలు అదుపులోకి చేశారు. సో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇప్పటి వరకు అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నందుతో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ నీమ్స్ హాస్పిటల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.